రావాల్సిందిగా కోరుతాం. మాజీ ఎంపీపీలు రాజన్న గారు, మైదాన్ రాజన్న గారు, అనంత్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతాం. నియామత్ అలీ గారు, మున్సాఫ్ గారు, కాంగ్రెస్ పార్టీ వసంతరావు శేఖరణ వచ్చిండే, అమృతపు గంగన్న గారు, జగరాపల్లి మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారు, వసంతరావు గారు, డైరెక్టర్లు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చి నేను ఉన్నా ఇక్కడ తెగేస్తుంది. దీని తర్వాత దాని తొందరగా అట్లాగే చాలు 50 లక్షల అప్పులు అయిపోయినాయి. పంజాబీలు కట్టుకోవడం డబ్బులు రాదు. తిరుగుడికి ₹1,00,000 అయిపోయినాయి అన్న మాజీ ఎమ్మెల్యే దగ్గర. దయచేసి పోయిన ఇంతకు ఫస్ట్ వచ్చినప్పుడు 2 మటలు ఫోటో తీవు. మాట్లాడుతున్నారు. అందరూ ఓపుకోవటండి. అందరు మంచిగా ఎస్టీ సంఘాల భోజనాలు పెట్టినాం. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిగా కోరుతా ఉన్నాము. సార్ గారు సన్మానిస్తూ ఉన్నారు, గుప్పగారి గారు కూడా సన్మానిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, విడిస్తారు గుప్పగా సహకారం ఉండాలని చెప్పి తెలియజేస్తూ, రైతులకు అంతవరకు ఓపుకోకుండా ఉండవలసిగా కోరుతా ఉన్నాము. ఎదురు చూస్తున్నటువంటి డబుల్ రోడ్డు మరియు లైటింగ్ డివైడర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డును పరుగులు పెట్టించి కాంట్రాక్ట్ తోటి తొందరగా చేపియాలని చెప్పేసి అదే ఇక్కడ ఇందిరానగర్ కాలనీలో అటు మైనార్టీస్ సంబంధించి రోడ్లు కూడా పోయడం జరిగింది. ఇంకొక రోడ్డు కూడా వర్షాలకు సహకరించక వర్షాలకు అయిపోయింది. మన కాడికాడికి పోయే రోడ్డు అది కూడా కంప్లీట్ అవుతుంది. రాబోయే రోజులలో కూడా మన ఎమ్మెల్యే గారు కొన్ని కుల సంఘాలకు కూడా యాక్స్ మహిళా సంఘానికి కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అది ఆ బిల్డింగ్ కంప్లీట్ కానీ అది ఇంకా మొత్తం కంప్లీట్ కాలే. వాళ్ళు కూడా వచ్చారు సార్ మా యాక్స్ వాళ్ళు. వాళ్ళకు కూడా కొంచెం ఇంకొక 5 లక్షలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మీరు టైం ఇస్తే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మా గ్రామంలో చాలామంది కుల సంఘాలు కట్టుకున్నారు కానీ డబ్బులు వస్తారు. ఒక ఎస్టీ సంఘం మాదిగా వాళ్ళు పాపం ఒక 5 సంవత్సరాలు తిరిగి 50 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తామంటే తిరిగి ₹1,00,000 ఉంటే జేబులకి ఖర్చు అయినా కానీ పెద్ద ప్రభుత్వ పాలకులు వాళ్ళు ఇయ్యలే. దయచేసి ఎస్టీ సంఘానికి ఒక 20 లక్షలు మీ వంతుగా ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే ఇందాక వచ్చినటువంటి యాదవ సంఘం కూడా బ్యాలెన్స్ వర్క్ వాళ్ళు పైన కట్టుకోవడం అంటారు వాళ్ళకు. అట్లాగే ఈ గుడుగ సంఘాలు కానీ దేవాంగ సంఘం కానీ ఇందాక ఇచ్చినటువంటి సంఘాలు
పద్మశాలి కానీ పద్మశాలి కూడా ఒకటి పెండింగ్ ఉంది 5 లక్షల శాంక్షన్ అనేది కానీ మనకు క్లియర్ కాలేదు. కొద్దిగా కలెక్టర్ కొద్దిగా కోరుతూ అట్లాగే మిగతా మా గురెడ్డి సంఘం వారు కూడా ఒక ప్రహరీ కూడా ఒక 10 లక్షల రూపాయలు అడుగుతూ ఉన్నారు. ఈ యాదవ్ సంఘం వారు కూడా ఒక 5 లక్షల సీసీ రోడ్డు 5 లక్షలు బిల్డింగ్ అడుగుతూ ఉన్నారు. గుడి జంగాల వారికి కూడా ఇంతకుముందు ఒక 3 లక్షల శాంక్షన్ అయినా కానీ ఎటుగామని చెప్పేసి కట్టలే. వారికి కూడా మీ వంతు సహకారం అందించవలసిగా కోరుకుంటూ ముస్లిం సోదరులకు కూడా గతంలో ఇచ్చిన అప్పుడు మాట వెంకటేశ్వర 1 లక్ష రూపాయలు ఇచ్చిన గోడలలో ఉన్నది పాపం. వారికి కూడా 10 లక్షల రూపాయలు అయితే సరిపోతాయి. అదే దేవాంగ సంఘం కానీ గూళ్ళోళ్ళు కానీ ఊళ్ళ వారికి ఒక 5 లక్షలు ఇచ్చినాం. అది 5 లక్షలు రేటు కావాలని చెప్పేసి పని ఛార్జ్ చేస్తారు. అగ్రిమెంట్ అయిన పని ఛార్జ్ చేస్తారు కదా వారికి కూడా. అట్లాగే మహిళా సంఘం గతంలో నేను ఎంపీటీ కాకముందు అప్పుడు ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ ద్వారా వాళ్ళకి ఓలేడు కష్టమవుతుంది. వారికి కూడా సిమెంట్ రోడ్డుకు ఒక 5 లక్షలు ప్రహరీ గోడకు వ్యవస్థగా కోరుతూ ఉంటాయి. ఎందుకంటే అది ఎప్పుడు మీరు వస్తున్నప్పుడు మహిళలందరూ ముందుంటారన్న జగరాపేట ఎక్కడికైనా మహిళా సంఘ బిల్డింగ్ ఉంది. తిరుమల ప్రహరీ కూడా అనేకమైనటువంటి సమస్యలు గతంలో ఈ మాదిగ సంఘం ఏ విధంగా అయితే మోసం జరిగిందో కూడా మోసం చేసేది. ఇస్తామని చెప్పి 50 లక్షల రూపాయలు పెట్టి విడిసి భవనం కడితే అప్పుడున్న కవితకు ఒక 10 లక్షలు ఇచ్చింది కానీ మళ్ళీ ₹1 రాలే. అందరూ ఇంటింటికి వసూలు చేసి పాపం సైకిల్ చేసుకుంటే కూడా 1500 నింపి కట్టినాం. ఆ డబ్బులు బ్యాలెన్స్ కింద ఇద్దరికి ₹1 రాలే. అవి కూడా కొంచెం ఇప్పించవలసిగా కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే గ్రామంలో పశు వైద్యశాల వాస్తవంగా అప్పుడు ఇక్కడ బండ్ల జంగిలికి ఉంటుండే కానీ బండ్ల జంగిలని ఇప్పుడు అక్కడ గుట్టలకు పోయినాయి. అక్కడ ఒక పశు వైద్యశాల మంజూరు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా ఊరికి ఉపయోగపడుతుంది కాబట్టి పశు వైద్యశాల మంజూరు చేయాల్సిన కోరుతూ ఉన్నాం. మా దామోదర్ రాజనరసింహ వచ్చిన రోజు కూడా ఆ రోజు మా యూపీ జరిగింది. సార్ కూడా రాసుకోవడం జరిగింది, ఇస్తామని చెప్పాడు. దయచేసి అది కూడా ఒకటి 10 లక్షలు పశు వైద్యశాలకు ప్రజాభవనం ఒకటి వీడిసి కాంప్లెక్స్ వెనుక ఏది ఉన్నాయి. మీ కోట నుండి ట్రాఫిక్ ఆఫీసర్స్ ఒక 20 లక్షలు ఇస్తే దాన్ని కూడా ముంగడికి తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీటీ రోడ్ను పడకలకు శాంక్షన్ చేయవలసిందిగా బీటీ రోడ్ సార్ జగరాపల్లి వెంకట ఇల్లీగల్ కానీ బయలుపడేటువంటి కొంత పాపం ఇక రోడ్లకు పోలీసు హోమ్ ఇటు పోవడం వల్ల మొత్తం బుడద భారత డైరెక్ట్ బుడనగర్ షార్ట్ కట్ ఉంటుంది. కొద్దిగా జగరాపల్లి కొంచెం కూడా ఉంది బుడనగర్ బీటీ రోడ్ 1 కిలోమీటర్ ఉన్నారు. అరుగుల నుండి పోలీస్ స్టేషన్ నుండి అరుగులు ఇక్కడ రెండు తోటలు మొత్తం ఇదే తిరిగిపోవాల బాధ అని చెప్పేసి అక్కడ కూలి ఇటు పోవాలన్నా ఇక్కడ ఇటు వల్ల రోడ్డు పడ వల్ల బాధ అవుతుంది. తిరిగిపోవాలంటే అరుగులు పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడ సెంట్రల్ లైటింగ్, తర్వాత 4 ట్రాక్ రోడ్డు, అదేవిధంగా రెండక్కల కూడా డ్రైనేజు మొత్తం కలిసి అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ 4 కోట్లతో ఇవాళ మనము మన గ్రామంలో శంకుస్థాపన కొరకు ఇక్కడ రావడం జరిగింది. చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాతో పాటు వచ్చినటువంటి మరి మీ గ్రామ మాజీ సర్పంచ్ నల్సారెడ్డి గారు, అదేవిధంగా మన మార్కెటింగ్ కమిటీ నిజామాబాద్ రీసెంట్గా అనౌన్స్ అయింది. మరి చైర్మన్ అయినటువంటి పెద్దలు ముప్పగంగారెడ్డి గారు, మరి ముఖ్యంగా గత 2 గంటల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ పెద్దలు, అక్కలు, అమ్మలు అందరు కూడా నమస్కారాలు. మరి జక్రాన్పల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను గెలిచిన తర్వాత ఈ గ్రామానికి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 18 లక్షలు, మరి ఎన్ఆర్ఈజిఎస్ కింద 25 లక్షలు, మరి అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ ప్లాన్ కింద కూడా మనకు ఒక 25 లక్షలు పెట్టడం జరిగింది. అంటే దీంట్లో ఈ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ గురించి. అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనకు సెంట్రల్ లైటింగ్ అయిపోయింది, రోడ్ అయిపోయింది. మరి గ్రామానికి కనెక్టింగ్ రోడ్స్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నుండి మనోరాబాద్కు, ఇక్కడ నుండి పడకలకు, మరి ఇక్కడ నుండి అరుగులకు రోడ్స్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నుండి మళ్ళా మన దేవాలయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా రోడ్డు అడుగుతూ ఉన్నారు. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఒక 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అక్కడ బోరు, మోటార్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా గ్రామ వీడీసీ సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక మనకు గ్రామంలో
భవనం కావాలి, దానికి కొన్ని మడిగలు కూడా కట్టుకుంటే మాకు గ్రామం మీద ఆదాయం వస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు మన కుల సంబంధం సంబంధించిన ముఖ్యంగా ఎస్టీ సోదరులు, ఈ జంగం వాళ్ళు, తర్వాత ఇంకా ఈ ఇంకేం సంఘం అందరు కూడా తప్పకుండా విడతల వారిగా మేము సంఘాలు కట్టిస్తాం. మీరు ఎవరు కూడా నిరాశపడే అవసరం లేదు. అయితే ఇంకా మన గ్రామ సమస్యలే కాకుండా మీ అందరూ కలిసినందుకు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలలో మీరందరూ కూడా రైతు కుటుంబాలు, మీకు అందరూ కూడా తెలుసు. అధికారం చేపట్టిన 2 రోజులకే ఇక్కడ ఉన్న అక్కాజలందరూ కూడా వచ్చింది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. మరి మీరందరూ ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపడం వల్ల నేను మీద ముందడు ఎమ్మెల్యేగా నిలబడ్డా. ఆ రోజు మేము చెప్పినాం మన గ్రామానికి వచ్చే 6 గ్యారంటీలు మేము అమలు పరుస్తామని చెప్పి. దాంట్లో మరి ఆరోగ్యశ్రీ పథకం అయితే మనం అమలు పరుస్తూ ఉన్నాం. 10 లక్షలకు కూడా పెంచినాం. ఇంకొక 200 రోగాలు కూడా అందులో పెంచుకొని మరి వాళ్ళ 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుకున్నాం. ముఖ్యంగా మహిళలకు సోనియా గాంధీ గారి బర్త్డే అయినటువంటి డిసెంబర్ 9వ తారీఖు నాడే ఆర్టీసీలో ఫ్రీగా ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం. ఇవాళకి 9 నెలలలో నేను గర్వంగా చెప్తా ఉన్నా, మహిళా సోదరులు ఇక్కడ ఉన్న అక్కజలందరూ కలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 85 కోట్ల మంది, ఎంత 85 కోట్ల మంది మరి వాళ్ళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిరు. అంటే దగ్గర దగ్గర నెలకు 3 నుండి 400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళల కొరకు ఆర్టీసీ కడతా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆర్టీసీని మూసేద్దామని ప్రయత్నం చేసి ఆర్టీసీ లాస్లలో నడుస్తుందని. ఇవాళ మన అక్కజల్లందరూ కూడా మరి మీ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే హైదరాబాద్ పోతుండ్రా, పెళ్లిళ్ళకు పోతుండ్రా, లేకుంటే బాసర్కు, భద్రాచలంకి, లేకుంటే సమ్మక్క సరళక్క యాత్రకు పోతుండ్రా, జాతరకు పోతుండ్రా, కానీ వీళ్ళ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ పిల్లలు కూడా అందరూ కూడా కాలేజీకి ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆడపిల్లలందరూ కూడా. అంటే మామూలు విషయంగా దగ్గర దగ్గర 3000 కోట్లు ఇలా ఆర్టీసీ మనం డబ్బులు కట్టి మహిళా సోదరులందరూ కూడా ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం చేపిస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు. ఆ రోజు అన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటే ఉండదు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీయే 20 ఏళ్ల కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు 2004లో అంటే 24 ఉన్నాం, 20 ఏళ్ల కింద రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇవాళ వ్యవసాయంకే కాదు ఇళ్లకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం, 0 బిల్లు ఇస్తా ఉన్నాం, మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద ప్రతి మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పి 1,00,00,000 కోట్ల రూపాయల రుణం ఇవాళ ఇంట్రెస్ట్ లేకుండా రుణాలు కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నది. ఇవాళ గవర్నమెంట్ ఆల్రెడీ మీకు కొంతమంది కూడా వచ్చినాయి. 10 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘానికి ఇస్తూ మరి బిత్తి లేకుండా రుణాలు ఇంతకుముందు చెప్పినారు కానీ చేయలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం మీకు అందరూ కూడా తెలుసు, రైతులకు రుణమాఫీ. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు ఓన్లీ మిత్తి కట్టిండు. మిత్తి కట్టి మాత్రం అసలు వదిలేసిండు మొదటి 5 సంవత్సరాలు. తర్వాత రెండో 5 సంవత్సరాలు ఏం చేసిండు, 4 ఏళ్ళు అసలు పట్టించుకుండే. పోయిన లాస్ట్ ఎలక్షన్ ముందు కొంచెం మాఫీ చేస్తే మొత్తం కలిసి 8,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరు కూడా తెలుసు, కేసీఆర్ 10 ఏళ్లలో ధనిక రాష్ట్రం ఉన్నట్టు తెలంగాణను మొత్తము అప్పులపాలు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తం ఇంట్లో చూసిన అప్పులపాలు చేసిండు తెలంగాణను. మరి అలా అప్పులపాలైన తెలంగాణను మనం మాట ఇచ్చినాం, ప్రజలకు కట్టుబడి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి మాట మీద ఉండాలా. మాట ఎవరు ఇచ్చారు, సోనియా గాంధీ గారు. మరి అదేవిధంగా ఇంద్రన్న మనమడు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. కాబట్టి ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలా, 6 నూరైనా అని చెప్పి పైసలు ఉన్నా లేకున్నా పైసా పోగు చేసి ఇవాళ రైతులందరూ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఇచ్చిన ప్రకారం మొన్న 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు వరకు 18 లక్షల మంది, 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా మీరు అన్నట్టు 2 లక్షల రూపాయలు అందరికీ మాఫీ కాలే. ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా మన ఇంటింటికి పంపిస్తా ఉన్నాం. ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులు కారా వాళ్ళు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళని కుటుంబ సభ్యుల నిర్ధారణ కొరకు
మన అగ్రికల్చర్ ఆఫీసర్లను అందరినీ కూడా పంపించి ఇవాళ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా కుటుంబం ఐడెంటిఫై చేసి మళ్ళా ఒక 10-15 రోజులలోనే ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి. కొంతమందికి ఆధార్ తప్పులు పడ్డాయి, కొంతమంది బ్యాంకులలో లోను అకౌంట్ తప్పు పడ్డది, కొంతమంది బ్యాంకు వాళ్ళు పైన బ్యాంకుకు పంపించలే, కొంతమందికి ఏమో లోను తీసుకున్నారు కానీ బ్యాంకు వాళ్ళు ఎంట్రీ చేయలే. ఇట్లా రకరకాల కాబట్టి ఇంకా 18 లక్షలు పోతే ఎంతమంది ఉంటారు? 42 లక్షల మందిలో 18 లక్షలు పోతే ఇంకా 16 లక్షల మంది దగ్గర 14 లక్షల మంది ఉన్నారు. 14 లక్షలలో ఇవాళ ఈ 20 రోజుల నెల రోజుల్లోనే ఒక 8 లక్షల మందికి మనం రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఎవరికైతే ఆధార్ కార్డులు తప్పు పడ్డాయో, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో తప్పు పడ్డదో, ఎవరికైతే మరి తెల్ల రేషన్ కార్డులు లేవో వీళ్ళందరూ కూడా ఇలా మనం ఒక 15-20 రోజుల్లోనే 8 నుండి 9 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమందికి 2 లక్షల రూపాయల పైన ఉన్న రుణాలు ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రైతుల రుణాలను విముక్తి చేయాలనుకుంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అమౌంట్ కూడా మీరు పైన ఉన్న అమౌంట్ కట్టుర్రే, అయితే మేము ఈ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్తే మరి అది కూడా ఇలా నడుస్తూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కానీ తప్పకుండా వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేపించే బాధ్యత మాది ఈ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. షెడ్యూల్ విడుదల చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టండి. కట్టిన తర్వాత మీకు 3 రోజులకో 4 రోజులకో వారం రోజులకో మళ్ళీ ఈ 2 లక్షల రూపాయలు వేసి మొత్తం అమౌంట్ కూడా మళ్ళీ రీషెడ్యూల్ అయితే మీకు లోను అంటే ఫస్ట్ బ్యాంకు వాళ్ళకి మనకు జీరో చేయాలని అంటున్నారు వాళ్ళు. మనం 2 లక్షల బ్యాంకులో ప్రభుత్వం కట్టినంత మాత్రం జీరో అవుతలేదు కాబట్టి బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలంటున్నారు. ఇప్పుడు రైతుల దగ్గర డబ్బులు లేవు, పంటలు వేసి ఇప్పుడు అంతా ఇది గుంకపు పారుతాయి అంటారు. పైసలు ఉంటాయి రైతుల దగ్గర, ఇంకా పంటలు రాలే. పంటలు వచ్చినాక ఇంకా నెలకైనా పర్వాలేదు మీరు బ్యాంకులలో బ్యాలెన్స్ అమౌంట్ కట్టండి. మరి ప్రభుత్వం నుండి 2 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంత వేస్తూ ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంత వేసింది 8,000 కోట్లు మాత్రమే. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలలు కూడా కాలేదు, 18,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసి మొత్తం 31,000 కోట్లు అంటే ఇంకెంతున్నాయి, ఇంకా 13,000 కోట్లు ఇంకా మాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం ఒక 2-3 నెలల్లో. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాం. ఇవాళ రాబోయే వర్షాకాలం పంట మనకు ఇవాళ రికార్డు పంట రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు అన్నారు. ఇలా కరెంటు ఎంత మంచిగా ఇచ్చినాం, ఇలా వర్షాలు ఎంత బాధపడ్డాయి. ఇవాళ చరిత్రలో 1,25,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇవాళ మన తెలంగాణలో వస్తున్నది. ఇది రికార్డు. ఇవాళ భారతదేశంలో తెలంగాణ అటువంటి చిన్న రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 1,25,00,000 మెట్రిక్ టన్నుల వరి పండించడం అంటే ఇది ప్రభుత్వం ఒక ఘనత. మీ అందరూ మరి ఆ దేవుడు కరుణించండి. ఇలా వర్షాలు బాగా పడ్డాయి, కరెంటు బాగా ఇచ్చినాం, గ్రౌండ్ వాటర్ పెరిగింది, పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి మరి ఇంత ఈల్డ్ వస్తూ ఉన్నది. దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇవాళ సన్న బియ్యమే ఉన్నది. ఇవాళ ఏంటంటే మనకు అందరు కూడా తెలుసు, మీకు అందరు కూడా ఇవాళ ఇంతకుముందు గతంలో ప్రభుత్వం ఏం చేశారు, దొడ్డు బియ్యం ఇచ్చారు. మనిషికి 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం ఇస్తే మనం ఎంతమందిని తింటున్నాం, మనం ఇంటి ముందు పెడుతున్నాం. ఎవరో 10 రూపాయలకు 15 రూపాయలకు వచ్చి కొనుక్కొని పోతున్నారు. అది ఎక్కువ మళ్ళీ సన్న బియ్యంగా రీసర్క్యులేట్ అవుతుందా, లేకుంటే అటుకులు తయారు చేస్తురా, పిండి తయారు చేస్తురా, రొట్టెలు తయారు చేస్తురా, ఇడ్లీ తయారు చేస్తురా, మళ్ళీ ఏమవుతుందో తెలియదు కానీ ఆ బియ్యం అయితే మనం తింటలేదు. కాబట్టి అందరూ కూడా సన్న బియ్యం తినాలా, మనం తినే బియ్యమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే అందరికి కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం సన్న బియ్యం ఇస్తామని నిర్ణయించారు. దాని కొరకు ఇవాళ సన్న బట్టలు పెట్టుకోమని చెప్పి మనమే చెప్పినాం. చెప్పిన తర్వాత ఇవాళ మనం వచ్చే వానకాలం పంట ఇప్పుడు 15 రోజులు మనకు కోతలు వస్తాయి. 15 రోజులను మనకు పంట వస్తున్నది. ఆ పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతా ఉన్నాం. అది మన క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఇవాళ వరికి మనము 2300 ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ధర. మనం ఇలా 500 కలిపితే ఎంత అవుతుంది? 2,800 రూపాయలు మీకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది సన్నమట్లకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మీరు ఆలోచించండి, ఒక క్వింటాల్కు ఒక ఎకరానికి 25 క్వింటాల వడ్లు పండుతాయి. అంటే 25 × 500 అంటే ఎంత అవుతుంది? 12,500 రూపాయలు ఒక ఎకరానికి. 2 పంటలు పండుతాయి మనకు. అంటే 25,000 రూపాయలు ఒక ఎకరానికి లాభం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు 15 రోజుల్లో మనం పంట కొనబోతా ఉన్నాం. అది కాకుండా ఇంకా మనము ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, రేషన్ కార్డులు లేవు. తెల్ల రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలే. చాలా కుటుంబాలు విడిపోయినాయి, చాలా కుటుంబాలు కొత్తగా పెళ్ళైనాయి, కొత్తగా కుటుంబాలు సంసారాలు ఏర్పడ్డాయి. కొంతమంది చనిపోయినారు, కొంతమంది పెళ్లిలో వేరే ఇళ్ళలో పోయారు. ఎవరికి కూడా ఇలా తెల్ల రేషన్ కార్డులు లేవు. మన అప్లికేషన్ పిలిస్తే 90,000 వచ్చినాయి.
90,000 అప్లికేషన్స్ అడిగిరు తెల్ల రేషన్ కార్డు. అంటే ఇంకా అన్ని ఇచ్చేది ఉన్నాయి. తెలంగాణ రాకన ముందు ఎంత ఉన్నారో ఇప్పుడు కూడా అంతే, ఇంకా తగ్గినాయి. కానీ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే గతంలో ప్రభుత్వం. ఇప్పుడు ఏమన్నా నిన్ననే మీరు ఇలా పేపర్లో చదివి ఇవ్వాల, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఇస్తాం. అది రేషన్ కార్డు కాదు, ఏమంటారు కుటుంబ కార్డు, అంటే ఫ్యామిలీ కార్డు అంటారు దాన్ని. అదేంటంటే దాన్ని డిజిటలైజ్ చేస్తూ ఉన్నాం. అంటే కంప్యూటర్తో డిజిటలైజ్ అయిపోయి ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇస్తాం. ఆ కార్డు ఇవాళ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నుండి మరి 10-15 రోజులు ఇంటింటికి మీకు వస్తారు అధికారులు వచ్చి మీ ఫోటోలు తీసుకొని మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మీ అన్నీ కూడా తీసుకొని కుటుంబంకి ఒక రేషన్ కార్డు ఇస్తాం, ఒక కార్డు ఇస్తాం, డిజిటల్ కార్డు. అది పెన్నుతో పేపర్తో రాసేది కాదు, కంప్యూటర్తో ఉంటుంది. దాంట్లో మొత్తం మీ డేటా ఉంటుంది. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఏంటిది, వాళ్ళ ఇన్కమ్ ఏంటిది, వాళ్ళ ఆరోగ్యం కూడా ఇంకా ఈవెన్ దాని మీద అదొక కుటుంబ కార్డుతోని మీరు సన్న బియ్యం తీసుకోవచ్చు. ఆ కుటుంబ కార్డుతో మీరు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ తీసుకోవచ్చు. ఆ కుటుంబ కార్డుతో మీరు 500 రూపాయలకే సిలిండర్ తీసుకోవచ్చు. తెల్లారి ఆరోగ్యశ్రీ కూడా పనిచేస్తుంది. దాని మీద ఆ కార్డులో మీరు కంప్యూటర్ పెట్టగానే మొత్తం మీకు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ వాడుకున్నారా, మీకేమున్నది, పెద్ద మనుషులతో బీమార్ ఏదైనా ఉన్నదా, మరి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంతకుముందు ఏ డాక్టర్ దగ్గర పోయిండ్రు, ఏ మందులు వాడుతున్నారు, మొత్తం కూడా దాంట్లో వస్తుంది. అంటే హెల్త్ ప్రొఫైల్ కూడా వస్తుంది. ఆ కుటుంబ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం మనం 2వ తారీఖు నుండి. అది ఎట్లుంటుందంటే ఆటోమేషన్లో ఉంటుంది. ఇవాళ ఒక అమ్మాయి ఉంది మన ఇంటికాడ, పెళ్లి కాని అమ్మాయి ఉన్నది, తర్వాత ఒక సంవత్సరం తర్వాత పెళ్లి అవుతుంది. ఇవాళ మీ దగ్గర కుటుంబ సభ్యురాలుగా ఉంటుంది, పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికాడ కుటుంబ సభ్యులు అవుతాయి. కాబట్టి ఆ కార్డులో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఇంకా ఎవరి దగ్గర పోయే అవసరం లేదు మీరు. అంటే ఆటోమైజేషన్ ఉంటుందన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. అది ఆ డిజిటల్ కార్డులు ఇవాళ మనం తెస్తా ఉన్నాయి ప్రభుత్వం. దాంతో ఏమవుతుంది, మీకు మనిషికి 6 కిలోల సన్న బియ్యం వస్తుంది. దాని ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడుతుంది. ఇంకెటు తిరిగే అవసరం లేదు, డైరెక్ట్ మీరు పోయి ఆ కార్డు చూపించవచ్చు. దాని ద్వారా సిలిండర్ తీసుకోవచ్చు, దాని ద్వారా కరెంటు 200 యూనిట్లు తీసుకోవచ్చు. ఇంకా దేనికైనా పెన్షన్ తీసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైతే మనకు సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కుటుంబ కార్డు ద్వారా మీకు అందుతాయి. ఆ కుటుంబ కార్డు మనం ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ 2వ తారీఖు నుండి మీరు అందరు కూడా దాన్ని మరి సద్వినియోగం చేసుకొని ఆఫీసర్లు ఇంటికి వస్తే మన కుటుంబం అందరు కూడా ఫోటోలు దిగి మరి కార్డును మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇవాళ మన దగ్గర చాలామంది దుబాయ్లో ఉంటారు, చాలా కుటుంబాలు ఉంటాయి. భార్యలను వదిలేసి పిల్లలను వదిలేసి భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి మరి వీళ్ళు అక్కడ మరి బతుకు దేరు కొరకు దుబాయ్ పోతారు. గతంలో మనకి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మేము పోయి మాట్లాడి కరీంనగర్ జిల్లా వాళ్ళము, నిజామాబాద్ జిల్లా వాళ్ళము, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళము మన దగ్గర ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మనం ఎన్నికల్లో మాట ఇచ్చినాము, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తే ఆయన ఒక జీవోగా ఇష్యూ చేసిండు. ఇవాళ గల్ఫ్ కుటుంబాలు ఎవరైనా కానీ దుబాయ్లో ఏదైనా కారణంతో బీమార్తో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, దేంతో చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ మనం ఇస్తూ ఉన్నాం. అది మీరు గమనించండి. ఇవాళ మనకి మామూలు విషయం కాదు. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే దగ్గర 15,000 మంది దుబాయ్లో ఉన్నారట. సౌదీలో కావచ్చు, ఒమన్లో కావచ్చు, యూఏఈలో కావచ్చు, 15,000 కుటుంబాలకు ఇవాళ మనం ఆసరాగా నిలబడతా ఉన్నాం. మొత్తం తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది కుటుంబాలు దుబాయ్లో బతుకుదేరు కొరకు మరి ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇస్తా ఉన్నాం. అది కాకుండా అక్కడ జైల్లో పోతే మరి ఇంకేదో కారణంతో వాళ్ళు అక్కడ లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని ఆదుకోవడానికి కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు సమస్యలు వినడానికి ఇలా మన ప్రజాభవన్లో ఏదైతే ప్రజావాణి ఉందో ఆ ప్రజావాణిలో కూడా ఒక టేబుల్ పెట్టి గల్ఫ్ బాధితులందరూ కూడా అక్కడ వినడానికి మనం ఒక టేబుల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మంగళవారం నాడు, శుక్రవారం నాడు. అదేవిధంగా గల్ఫ్కు పోయినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా మన మోడల్ స్కూల్లో కానీ మన ఏజెన్సీ స్కూళ్ళల్లో అందరూ కూడా వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి అందరూ కూడా చదువు చెప్పించే కార్యక్రమం కూడా జీవోలో పెట్టారు. అంటే ఈ విధంగా అంటే గతంలో చెప్పడం కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయలేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా 18,000కు పై చిలుకు రుణమాఫీ ఇవాళ 9 నెలల్లో ప్రభుత్వం వచ్చినాక చేయలేదు. 31,000 కోట్ల రూపాయలు అయితే అసలే చేయలేదు. ఇవాళ గల్ఫ్ బాధితులకు కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంటే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే
కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ పేదల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన, అదేవిధంగా విద్యార్థుల పక్షాన, మరి దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన మేము వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా మనం చేసి పెడతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఇవాళ రైతులకు 500 బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో రైతులకు 7,500 చొప్పున రైతు భరోసా కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇటు రైతులను ఆదుకుంటా ఉన్నాం, ఇటు మహిళలను, ఇటు విద్యార్థులు కూడా మీకు అందరూ కూడా తెలుసు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మనం వచ్చిన తర్వాత. గతంలో కేసీఆర్ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ జాబ్ క్యాలెండర్ మనం పెట్టినాం. సంవత్సరానికి ఒకసారి ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం, ఎంతమంది ఖాళీలు ఉన్నాయి, మరి టీచర్లు ఎప్పుడు రిక్రూట్ చేస్తాం, మరి ఎప్పుడు ఇంకా వేరే డిపార్ట్మెంట్లను రిక్రూట్ చేస్తాం, హెల్త్ వాళ్ళను, పోలీసు వాళ్ళని ఎట్లా రిక్రూట్ చేస్తామని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ కూడా మనం చేసాం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు మనం మొన్న 12,000 మంది టీచర్లను మనం ట్రాన్స్ఫర్ చేసాం, వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చడం. ఇలా డిఎస్సి కూడా పెట్టుకొని ఒక 12,000 మంది టీచర్లను రిక్రూట్ చేసాం. ఇంకా తక్కువ ఉన్నారంటే ఇంకొక 6,000 మంది డిఎస్సి పెట్టి మళ్ళీ టీచర్లను కూడా రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు వైద్యము, ఒకవైపు మరి వ్యవసాయము, ఇంకొక వైపు సంక్షేమము, ఈ 4 ముందట తీసుకొని పోయి మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తూ ఉంది. దొంగల ముఠా ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు కేసీఆర్ వాళ్ళ కుటుంబం కాదు, అది ఒక దొంగల ముఠా. 10 ఏళ్ళు తెలంగాణను దోసుకున్నారు. ఇలా కాళేశ్వరం కడితే 3 ఏళ్ళకే కూలిపోయింది. ఇంట్లో చూసినా స్కామే, ఇక్కడ ధరణిలో స్కామే, చేపలలో స్కామే, గుర్రాల్లో స్కామే. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి దాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇవాళ మేము రుణమాఫీ చేస్తే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు రుణమాఫీ చేయలే, కానీ ఇంకా మరి రైతులను రోడ్డు మీదకి రావాలని చెప్తా ఉన్నారు. వాళ్ళతో అయ్యేదేం లేదు, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేయాలా, వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేదు. ఇవాళ అనవసరంగా రైతులను రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ఇంకేదో చేద్దాం మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దొంగ మాటలు నమ్మకండి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏదున్నా మా దగ్గరికి రండి, మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా జక్రాన్పల్లి గ్రామ పెద్దలకు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ మధ్యన కొంచెం గ్రామంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి, దాన్ని కూడా మేము దగ్గరుండి మరి పరిష్కరించినాం. ఈ విధంగా ఇక్కడ చాలామంది చెప్పారు సమస్యలు కూడా. ఈ సబ్స్టేషన్ కూడా ఇంకా అడుగుతూ ఉన్నారు. ఇది శాంక్షన్ అయింది ఆల్రెడీ, 132/33 kV సబ్స్టేషన్. మనకు కరెంటు డిమాండ్ ఉంది, ఇది 10-15 ఏళ్ళ నుండి పెండింగ్ ఉంది. నేను వచ్చినాక మళ్ళీ వరంగల్ మన ఏది నార్థన్ డిస్ట్రిబ్యూషన్ CMDతో మాట్లాడేది ఇవాళ శాంక్షన్ అయింది. మనం త్వరలోనే దీన్ని కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకుంటాము. అంటే జక్రాన్పల్లి మండలం అభివృద్ధి పరచడం కానీ, మరి జక్రాన్పల్లి మీకు అందరు కూడా తెలుసు, ఆ రోజు మనము రెవెన్యూ కూడా డివిజన్ కూడా మన ఆర్మూర్ కావాలంటే అది మేమే దగ్గరుండి చేయించినాం. అప్పుడు మరి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం. మీ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజల పాలన. కాబట్టి ఏదైనా కానీ మరి కాంగ్రెస్ పార్టీ మీకు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతిపక్షాలు చేసే అబద్ధం మాటలకు మీరు నమ్మకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వహించి మరి గ్రామాభివృద్ధిలో నన్ను పాల్గొంచి మరి ఇక్కడ సన్మానం చేసి గౌరవించినందుకు గ్రామ పెద్దలకు, ముఖ్యంగా VDC సభ్యులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.